నిరాశ. అవే క్యూలు, అవే నో స్టాక్ బోర్డులు. రోజులు గడుస్తున్నా తిప్పలు తప్పడం లేదు. ఎక్కడ చూసినా భారీగా క్యూ లైన్లే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఎక్కడ నిరంతరంగా బంకుల్లో పెట్రోల్ ఉండడం లేదన్న టాకే మనకి వినిపిస్తోంది. ఎక్కడ ట్యాంక్ ఖాళీ అవుతుందో అన్న టెన్షన్ తో వాహనదారులు ముందే ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి. ఏదున్నా వాహనదారులు మాత్రం పెట్రోల్కే గంటల తరబడి టైంను వృధా చేసుకోవాల్సి వస్తుందన్న ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది. ఇక మరోవైపు బంకుల్లో స్టాక్ మార్కెట్ దందా నడుస్తుందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అనాథరైజ్డ్గా ఇక్కడ ఆయిల్ దింపుతున్నారని చెప్పేసి పోలీసు వారికి వచ్చిన కంప్లైంట్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఆయిల్ ట్యాంకర్లో మొత్తం ఆయిల్ ఉందండి. ఇక్కడ వీళ్ళంతా ఇండస్ట్రియల్ ఆయిల్ అండి, మేము సామర్లకోట నుంచి తెచ్చుకున్నామని చెప్తున్నారు. కానీ మేము ఆ బిల్స్ అవన్నీ కూడా సరిగ్గా చూపలేకపోవడం వల్ల అది ఇండస్ట్రియల్ ఆయిలా లేకపోతే ఇంకా వేరే ఏమైనా అనేది మేము ధృవీకరించడం కోసం లారీని సీజ్ చేసి అందులో శాంపిల్స్ కలెక్ట్ చేసి మేము ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. ఆ ల్యాబ్ నుంచి వచ్చిన తర్వాత దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఈ లోపల మొత్తం రిపోర్ట్ అది రాసి జేసీ గారి కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వ వాదనలు మాత్రం ఇక్కడ వేరేలా కనిపిస్తున్నాయి. తెలంగాణలోని సరిహద్దు జిల్లాల్లోనే సమస్య తీవ్రంగా ఉందని వాదిస్తున్నారు. ఎందుకంటే ఏపీలో ఉన్న డీజిల్ కొరతతో అక్కడ వాహనాలు రాష్ట్రంలో ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నాయంటూ అధికారులు చెప్తున్నటువంటి మాట. అయితే డీజిల్ కష్టాలపై ప్రభుత్వానికి పట్టింపు లేదా? ఏపీ ప్రభుత్వం కలెక్టర్లకు, ఎస్పీలకు ప్రత్యేక అధికారులను ఇచ్చింది. అదేవిధంగా సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు సీన్లోకి వచ్చి సమస్యను త్వరితగతిన పరిష్కరించారు. అంతే, ఇప్పుడు ఎక్కడ కూడా ఆ సమస్య కనిపించడం లేదు. అదే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్న వస్తోంది. ఎందుకు సమస్యను పరిష్కరించడం లేదు? ఎక్కడ సమన్వయ లోపం ఉంది? హైదరాబాద్ లో సమస్య తీవ్రంగా ఉన్నా పట్టింపు లేదా? పౌర సరఫరాల శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? సీఎం కు సమస్య కనిపించడం లేదా? కింది స్థాయి సమస్యను అధికారులు పైకి వెళ్లనివ్వడం లేదా అన్న వివరాలపై మనం ఈ రోజు మాట్లాడదాం. అసలు ఏ జిల్లాలో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నారు. మనం మరొక పక్క చూస్తే కనుక నో స్టాక్ బోర్డులో ఒక పక్క నుంచి కనిపిస్తుంటే మరొక పక్క బ్లాక్ మార్కెట్ దందా నడుస్తున్నటువంటి పరిస్థితులు, విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరి అధికారుల దగ్గర నుంచి ఆన్సర్ ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనం చూస్తున్నాం గత వారం రోజుల నుంచి సేమ్ సిచ్యువేషన్. మధ్యలో ఒక వారం గ్యాప్ తర్వాత మనకు కాస్త సెటిల్ అయింది సిచ్యువేషన్. ఒక 2-3 రోజుల తర్వాత ఏదైతే పానిక్ వల్ల ఎక్కువగా వాహనదారులు ఉన్నటువంటి నిల్వల కంటే ఎక్కువగా కొట్టించుకుంటున్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్స్ వస్తున్నాయనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. కేంద్ర పెట్రోలియం శాఖ కూడా ఇదే చెప్తుంది. పానిక్ బుకింగ్స్ కావచ్చు, అది గ్యాస్ సంబంధించి పెట్రోల్ విషయంలో కూడా పానిక్ వల్ల ఎక్కువగా పెట్రోల్, డీజిల్ అనేది వాహనదారులు స్టాక్ ని ఆల్రెడీ ఉంచుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా ఉంది అనే సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది అంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అప్పటి నుంచి ఇప్పటి వరకు భిన్నంగానే కనిపిస్తున్నాయి. ఏపీలో ఒక సెటరేట్ అయినా తెలంగాణలో అయితే స్టిల్ నౌ అదే పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. రైట్, నల్గొండ విషయానికి వద్దాం. నల్గొండలో కూడా మనం ఇంతకు ముందు చూసాం ఏదైతే బ్లాక్ మార్కెట్ దందా సంబంధించి కొనసాగుతున్నటువంటి వ్యవహారాలు, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. రైట్ కిరణ్, ఎట్లా చూడొచ్చు? ఇప్పటికే ప్రభుత్వాలు ఒక వెర్షన్ వినిపిస్తున్నాయి, కానీ వాహనదారులుగా మనం కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి ఉదాహరణలు అనేక ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్స్ మనమే తీసుకోవచ్చేమో. మనం కూడా క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నాయి. అధికారులు కాదంటున్నారు, పట్టించుకునేటువంటి పరిస్థితులు కూడా కనిపించట్లేదు. ఎట్లా చూడొచ్చు? ఆశ, మొన్నటిదాకా గ్యాస్ కష్టాలు, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు నిజంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, లేకుంటే గాడి తప్పిందా? అసలు పౌర సరఫరాల శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? కనీసం పౌర సరఫరాల కమిషనర్ కైనా సోయి ఉందా అనేటువంటి ఆరోపణలు, ఆగ్రహ జ్వాలలు ఇప్పుడు జనం నుంచి కూడా వినపడతా ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనం చూసాం. చాలా ఒక 3-4 రోజుల నుంచి మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎమర్జెన్సీ పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కూడా పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితి అయితే ఉంది. కొన్ని బంకులు మొత్తం కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కొన్ని బంకుల్లో స్టాక్ ఉన్నప్పటికీ కూడా
ఆ, చాలా లైన్లు మాత్రం ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా లైన్లు ఉన్నటువంటి నేపథ్యంలో గంటలు గంటలు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే దాపురించిందని చెప్పొచ్చు. చివరి వరకు లైన్ లో గంటలు గంటలు వెయిట్ చేసినా కూడా 1 లీటర్ పెట్రోల్ దొరుకుతుందన్నటువంటి గ్యారంటీ అయితే లేదు. కానీ ఇంత జరుగుతున్నా కూడా ఇటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా స్పందించని పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో గ్యాస్ కష్టాలు ఉన్నప్పటికీ కూడా కనీసం ఇటు జనాలకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఓవైపు కేంద్రం చెప్తూనే ఉంది గ్యాస్ కష్టాలు లేవు, గ్యాస్ సరిపడా స్టాక్ ఉంది, పెట్రోల్ డీజిల్ కూడా సరిపడా స్టాక్ ఉందని చెప్తున్నప్పటికీ కూడా రాష్ట్రాల దగ్గరికి వచ్చే వరకు కూడా చాలా కొరత కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ పరిస్థితి అందరికీ కారణం ఇక డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. చాలా చోట్ల కూడా ఈ పెట్రోల్ డీజిల్ ఉన్నప్పటికీ కూడా డీజిల్ ఆ స్టాక్ మొత్తం కూడా బ్లాక్ మార్కెట్ కు తరలించారనేటువంటి ఆరోపణలు వినబడ్డాయి, ఆధారం కూడా కనబడ్డాయి. ఇటు నల్గొండ జిల్లా నుంచి చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా నుంచి ఏపీకి సంబంధించి ఏపీ అక్కడ ఇసుక ర్యాంపులకు కూడా అక్రమంగా ఇటు పెట్రోల్ డీజిల్ తరలించారనేటువంటి ఆధారాలు కూడా బయటపడ్డటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ విధంగా కూడా ఇటు చాలా చోట్ల కూడా ఇటు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు బ్లాక్ మార్కెట్ కు తరలించినటువంటి నేపథ్యంలో కృత్రిమ కొరత సృష్టించడానికి కారణమైందని కూడా ఇది స్పష్టంగా కనబడతా ఉంది పరిస్థితి అయితే ఉంది. ఇక అంతా అయిపోయాక నిన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఇటు ఏదైతే ఇటు పెట్రోల్ డీజిల్ కొరత లేదు, చాలా స్టాక్ ఉందని చెప్తున్నప్పటికీ కూడా కానీ క్షేత్రస్థాయిలో మనం చూస్తున్నాం కదా ఏదైతే బ్లాక్ మార్కెట్ దందా నడుస్తున్నప్పుడు అది ఎంతటి వారైనా ఎవరైనా సరే యాక్షన్ తీసుకుంటాము, వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అధికారులు. కానీ వాస్తవం ఇదంతా జరుగుతున్నా మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నా వారి మీద యాక్షన్ తీసుకున్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయా? ఇట్లాగా ఆల్రెడీ స్టాక్ పెట్టుకొని లేదు అని చెప్పి వాహనదారులు ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఇప్పుడు గ్యాస్ ఆ విషయానికి వచ్చినప్పుడు ఇటు పెట్రోల్ డీజిల్ విషయానికి వచ్చినప్పుడు అప్పట్లో గ్యాస్ కొరత ఉన్నటువంటి నేపథ్యంలో డీలర్కి సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడ గ్యాస్ ను బ్లాక్ మార్కెట్ కు తరలించడం, అక్కడ గ్యాస్ నుంచి చిన్న గ్యాస్ లకు రీఫిల్లింగ్ చేయడం, అమ్ముకోవడం, ఇటువంటి పరిస్థితులు చాలా కనపడ్డాయి, ఆధారాలతో దొరికాయి కూడా. ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ అయితే కృత్రిమ కొరత కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ పెట్రోల్ బంకులను అయితే స్టాక్ లేదు, 1 రోజు 2 రోజులు స్టాక్ లేనట్లయితే ఎందుకు స్టాక్ నిల్వ లేదు అనేటువంటి విషయాన్ని ఇటు సివిల్ సప్లై శాఖ అధికారులు ధృవీకరించాల్సి ఉంది. ఎందుకు ఇక్కడ పెట్రోల్ డీజిల్ కొరత నిజంగా ఉందా, కృత్రిమ కొరత సృష్టిస్తారా అనేటువంటి విచారణ కూడా చేయాల్సి ఉంటుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఇదే జరిగింది. చాలా చోట్ల బంకుల్లో క్లోజ్ చేసినటువంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పొచ్చు. బంకులపై డీలర్లపై కూడా ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇటు డీలర్లకు ఇటు కంపెనీలకు సమన్వయ లోపమే ఈ ప్రజలకు శాపమైంది అనేటువంటి విషయం కూడా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ విషయంపై కూడా రాష్ట్ర ప్రభుత్వ జోక్యం లేకపోవడమే ఇటు సగటు సామాన్యుడికి ఈ పెట్రోల్ డీజిల్ కష్టాలు మొదలయ్యినటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇంకా దాదాపు 4-5 రోజులు కూడా పెట్రోల్ డీజిల్ కష్టాలు మొదలవుతున్నాయి. ఇప్పుడు కూడా నేను కూడా న్యూస్ కవరేజ్ కి వెళ్ళాలంటే బండిలో పెట్రోల్ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. వైపు న్యూస్ కో విధులు నిర్వహించాలి, పెట్రోల్ కొట్టించుకుందామంటే గంటలు ఎండలో నిల్చున్నటువంటి పరిస్థితి నాకు కూడా ఎదురైనది. ఈ పరిస్థితి చాలా తెలుగు రాష్ట్రాలు చాలా సామాన్యులకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చాలా ఇటు నార్కట్పల్లి ఇప్పుడు నిరంతరం రద్దీగా ఉండేటువంటి నార్కట్పల్లి టు అద్దంకి హైవే కావచ్చు, ఇటు హైదరాబాద్ టు విజయవాడ హైవేపై దాదాపు 7-8 రాష్ట్రాలకు సంబంధించి లారీలు తిరుగుతుంటాయి. ఎందుకంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇటు ఒరిస్సా ఈ ప్రాంతాలకు నాగపూర్, పూణే లాంటి ప్రాంతాలకు ఈ తెలుగు రాష్ట్రాల నుంచే జర్నీ చేయాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇటు హైవేపై ఉన్నటువంటి పెట్రోల్ బంకులు మొత్తం కూడా మూతపడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. ఓ విధంగా చెప్పాలంటే ఎమర్జెన్సీ పరిస్థితులు కూడా తలపిస్తున్నాయి. ఇటు రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితులు కూడా మనకు కనబడతా ఉన్నాయి. ఇంకా ఈ పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు ఉంటుందని కూడా స్పష్టంగా అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితి ఇంకా వారం రోజులు ఉంటే మాత్రం నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని కూడా ఇటు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇటు పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించి ఇటు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరిపై కూడా
జనం అయితే తీవ్రంగా ఆగ్రహం అయితే వ్యక్తం కిరణ్, చేస్తా మన విజువల్స్ లో క్లియర్ గా పరిస్థితులు కనిపిస్తోంది. మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏదైతే పెట్రోల్ అనేది కేవలం వాహనాల్లో మాత్రమే ఫిల్ చేయాలి. అది 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. కాకపోతే ఇక్కడ మనకి బాటిల్స్ కనిపిస్తున్నాయి, 20 లీటర్ టిన్స్ కనిపిస్తున్నాయి విజువల్స్ లో. ఎందుకు అధికారులు కావచ్చు లేదంటే పట్టించుకోకుండా వెళ్తున్నటువంటి పరిస్థితులు? అక్కడ స్టాక్ కి సంబంధించి చాలా వరకు ప్రజలు ఏపీతో కంపేర్ చేస్తున్నారు. అక్కడ కొన్ని నియమాలు పెట్టారు, 1 లీటర్ వరకు వేయాలంటున్నారు, ఎవరు ఇబ్బందులు పడకుండా చూడండి అంటున్నారు. సామాన్యులకి మెయిన్ గా లేదంటే పక్క రాష్ట్రాల వారికి ఏదైనా ఇబ్బంది ఉన్నటువంటి వారికి కంపల్సరీగా వారికి ముందు ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పి ఎంతో కొంత అక్కడ అధికారుల ఒత్తిడి తీసుకురావడము, సామాన్యుల మీద ఆ యొక్క ఇబ్బంది సమస్య లేకుండా చూడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ తెలంగాణ విషయానికి వస్తే పూర్తిగా నిమ్మకు నీరెత్తినటువంటి వ్యవహారాలు మనకు కనిపిస్తున్నాయి కదా. వాహనదారుల నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి? అయితే ఇప్పటికే చూసుకోవచ్చు, మొదటగా కూడా ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత ఉందనేటువంటి ప్రచారం అయితే జరిగింది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయనేటువంటి ఒక సోషల్ మీడియా ప్రచారం కావచ్చు, ఇటు యుద్ధం ఎఫెక్ట్ కావచ్చు, ముందుగా ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత ప్రారంభమైంది. ఇటు ఏపీకి సరిహద్దు జిల్లా అయినటువంటి నల్గొండ జిల్లా సంబంధించి అక్కడ ఏపీలో కొరత ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణ పై కూడా ఆ ఎఫెక్ట్ పడడం, ఇటు నల్గొండ, ఇటు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఇలా ప్రతి జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత ప్రారంభమైందనేటువంటి ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. కానీ ఇటు పెట్రోల్ డీజిల్ కొరత ఉన్నటువంటి నేపథ్యంలో మనం చూస్తూనే ఉన్నాం, ఏదైతే డ్రమ్ములు అదేవిధంగా పెద్ద పెద్ద క్యాన్లతో ఎవరైతే తీసుకుపోతున్నారో వారంతా కూడా ఇటు గ్రామాలకు సంబంధించి బ్లాక్ మార్కెట్ కు తీసుకువెళ్తున్నారనేటువంటి స్పష్టంగా మనకు కనబడతా ఉంది. కానీ చిన్న చిన్న బాటిల్స్ తో వచ్చేవారు మాత్రం చాలా అంటే వెహికల్ మధ్యలో ఆగిపోవడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు లేకపోవడమే పెట్రోల్ డీజిల్ కష్టాలకు కారణమైందనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం అని చెప్పొచ్చు. ఆశ. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇవి మొత్తంగా తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ సంబంధించి ప్రయాణికులు వాహనదారులు పడుతున్నటువంటి అవస్థలు ఏ ఒక్కరు అతీతం కాదని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు బయటికి రావాలంటే వెహికల్ మీద వస్తుంటారు. అది 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా దాంట్లో పెట్రోల్ ఆర్ డీజిల్ కావాల్సిందే. ఒకవేళ పెట్రోల్ డీజిల్ కావాలంటే గంటల తరబడి క్యూలో నుంచుంటే తప్ప మరుసటి రోజు లేదంటే ఆ రోజు మనకి చేయాల్సినటువంటి పనులు పూర్తి చేసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. ఎస్, మాట్లాడదాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మనం చూస్తున్నాం గత వారం రోజుల నుంచి దాదాపుగా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ గురించి కూడా మనం క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి, లేదంటే ఆల్రెడీ ఆ పెట్రోల్ బంకుల దగ్గర క్లోజ్ చేసినటువంటి సందర్భాలు, లేదంటే కిలోమీటర్ల కొద్దీ వెయిట్ చేసినటువంటి వాహనాలు మనకు దర్శనం ఇస్తున్నాయి. హైదరాబాద్ సిచ్యువేషన్ తెలియజేయడం మా ప్రతినిధి రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు. రైట్ రత్నకుమార్, ఆల్రెడీ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ వాహనదారులు ఇప్పటి వరకు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు? వారి అభిప్రాయం ఏంటి? గత 5 రోజుల నుంచి ఆశ హైదరాబాద్ మహానగరంలో ఈ పెట్రోల్ డీజిల్ కష్టాలు అనేవి ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. వైపున అధికారులు ఇటు పెట్రోల్ డీజిల్ కు సంబంధించినటువంటి ఇబ్బందులు లేవు, డబుల్ స్టాక్ అనేది ఉంది కాబట్టి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు అంటూ అధికారులు తెలియజేసినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్ లో మాత్రం సిచ్యువేషన్స్ అనేవి కొంత డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనం ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికీ కూడా వాహనదారులు పెట్రోల్ డీజిల్ కోసం నిరంతరం క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా అటు గ్యాస్ కోసం ఎదురు చూసేటువంటి ఆటోల పరిస్థితి మాత్రం కొంత మరీ దారుణంగా ఉందని చెప్పాలి. చూడొచ్చు మనం కిలోమీటర్ల మేర క్యూ లైన్లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్యూ లైన్లు అనేవి కేవలం ఈ యొక్క పెట్రోల్ బంక్ దగ్గర మాత్రమే కాదు, సో అనేక పెట్రోల్ బంకుల దగ్గర హైదరాబాద్ లోని ఇతర పెట్రోల్ బంకుల్లో ఇదే పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. గత 5 రోజుల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్ లో గమనిస్తే ఇటు సిఎన్జి గ్యాస్ కోసం కావచ్చు, లేకపోతే ఇటు పెట్రోల్ డీజిల్ కోసం వాహనాలు ఎంతలా క్యూ కట్టాయి అనేది ఈ యొక్క విజువల్స్ ని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా కిలోమీటర్ల తరబడి క్యూ లైన్లలో ఇలా ఉంటూ గంటల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు. వైపున అధికారులు మాత్రం ఎటువంటి ఇబ్బంది అనేది లేదు, సఫిషియెంట్ గా పెట్రోల్ డీజిల్ అనేది ఉంది అని చెప్తున్నారు. కానీ గత 5 రోజుల నుంచి ఇదే సిచ్యువేషన్స్ అనేవి మనం చూస్తూనే ఉన్నాం. చూడొచ్చు ఒకసారి మొత్తం ఈ రోడ్డు మొత్తం కూడా ఆటోలు. వాస్తవానికి ప్రజెంట్ మనం ఉన్నది NH65 అంటే ప్రధాన రహదారి. ఇక్కడ వాహనాలు ఎక్కువగా రోడ్డు మీదకు వచ్చినా కూడా మరోవైపు ట్రాఫిక్ జామ్స్ అనేవి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. కాస్త క్రౌడ్ అంటే వాహనాలు మరి కాస్త ఎక్కువైతే మాత్రం ఇంకా ప్రధాన రహదారి మీద రాకపోకలకు కూడా అవాంతరాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీనంతటికీ కూడా కారణము అధికారులు
కొంత సమన్వయ లోపం అనేదే ప్రధాన కారణంగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటు ఇటు సివిల్ సప్లైస్ కమిషనర్ కావచ్చు, మరోవైపున ఇటు మినిస్టర్ కావచ్చు. సో వీళ్ళందరూ ఎటువంటి ఇబ్బంది అనేది లేదు, సఫిషియెంట్ గా పెట్రోలు డీజిల్ అనేది ఉంది అని చెబుతున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మేనేజ్ చేయడంలో మాత్రం విఫలం అవుతున్నారు. మరి ఇది కంపెనీల నుంచి డీలర్ల మధ్య ఉన్నటువంటి డిఫరెన్సా, లేకపోతే ఇటు అధికారులు గ్రౌండ్ లెవెల్లో పెట్రోల్ బంక్ దగ్గర లోసాగ్ కోట్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు ప్రజలలో అవగాహన కల్పించడంలో విఫలమైన కారణంగానే ఈ పానిక్ సిచ్యువేషన్స్ కొనసాగుతున్నాయేమో భావించాల్సినటువంటి పరిస్థితి అవుతుంది. ఆశ. థాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్. మొత్తంగా ఇది హైదరాబాద్ లో సిచ్యువేషన్. కిలోమీటర్ల కొద్దీ ఏ విధంగా ఆటో లైన్ లో ఉన్నాయో, వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మనం చూసాం. నిజామాబాద్ సిచ్యువేషన్ చూద్దాం. మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. శ్రీకాంత్, ఏంటి కండిషన్? 5 రోజుల నుంచి ఇదే కండిషన్, ఇదే అవస్థలు, ఎవరు దీనికి అతీతం కాదన్నట్టుగా ప్రతి ఒక్కరూ గంటల తరబడి వెయిట్ చేస్తే తప్ప పెట్రోల్ దొరకనటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. వాహనదారుల నుంచి ఎటువంటి ఆన్సర్ వస్తుంది? అసలు ప్రభుత్వం నుంచి చలనం రావట్లేదు, వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి ఒక తూతు మంత్రంగా ఒక మాట చెప్పేసి ముందుకెళ్తున్నారు తప్ప నిజంగా ప్రజల అవస్థలని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? వాహనదారుల నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి? శ్రీకాంత్, మీ ఆడియో మ్యూట్ లో ఉంది ప్లీజ్. ఆశ నా వాయిస్ వినిపిస్తుందా? yes clear. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మనం అనుకున్నంత పెట్రోల్ కొరత లేనప్పటికీ కొంచెం ఈ పెట్రోల్ పంప్ యాజమానులు కృత్రిమ కొరత కూడా సృష్టిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరికొన్ని చోట్లనైతే డీలర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు గతంలో అంటే ఈ పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం జరగక ముందు ఒక చెట్టు అంటే ఒక ట్యాంక్ వచ్చిన తర్వాత వీళ్ళు చెక్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ముందస్తుగానే చెక్ ఇస్తేనే వాళ్ళు ట్యాంక్ ను డీలర్లు విడుదల చేస్తున్నారు. దీంతో కాస్త కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత ఏర్పడుతుంది, కృత్రిమ కొరతగా చెప్పుకుంటున్నారు. అంటే ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు డబ్బులు చెల్లించకుండా, వాళ్ళు ముందస్తుగా డీడీ చెల్లించకుండా ఉండడంతో ఈ ప్రాబ్లం ఏర్పడింది. కానీ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో మాత్రం అనుకున్నంత ఎఫెక్ట్ గా అనుకున్నంత కొరత అయితే ఏమీ లేదు. ప్రతి బంకుల్లో కావాల్సినంత పెట్రోల్ అయితే దొరుకుతుంది. కొన్ని చోట్ల అక్కడక్కడ కాస్త ఇబ్బంది ఏర్పడుతున్నప్పటికీ మిగతా చోట్ల అంటే నిజామాబాద్ జిల్లాకు చూసుకుంటే మాత్రం పెట్రోల్ కు సంబంధించినటువంటి పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇలాంటి కొరత అయితే ఏమి నిజామాబాద్ జిల్లాలో కనిపించడం లేదు. ఆశ 1-2 చోట్ల, అది కూడా పట్టణ ప్రాంతాల్లో 1-2 చోట్ల కొన్ని పెట్రోల్ బంకులు డబ్బులు చెల్లించకుండా ఉండడంతో ఇక్కడ మాత్రం ఆ విధమైనటువంటి కొరత అయితే కనిపిస్తుంది. ఆశ. ఓకే శ్రీకాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. రెడ్డి ఆదిలాబాద్ విషయాన్ని కూడా చూద్దాం. అక్కడ ఏ విధంగా సిచ్యువేషన్ అంతా సెటిల్ అయిందా, లేదంటే కనుక వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారనేది మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. రెడ్ శ్రీనివాస్, ఏంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ అక్కడ? ఆల్రెడీ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నారు, వాహనదారులు క్యూలో ఉన్నారా, లేదంటే అంత సెటిల్ అయిందా? శ్రీనివాస్ ప్లీజ్ అన్మ్యూట్ చేయండి. పెట్రోల్ డీజిల్ అంటే ఒక జిల్లా అధికారులు ఎవరైతే పెట్రోల్ పంప్స్ యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టిస్తారో వారిపై చర్యలు తీసుకుంటామని కూడా జిల్లా కలెక్టర్ అధికారులు జారీ అధికారులు ఖచ్చితంగా శ్రీనివాస్ ఒక్క నిమిషం సిగ్నల్ సరిగా లేదు, సిగ్నల్ సరిగా కనెక్ట్ చూసుకోండి, సిగ్నల్ ఎక్కడుందా అనేది. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను, వరంగల్ సిచ్యువేషన్ చూసి మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఆడి బంక్ దగ్గర ఉన్నారా? అక్కడ వాహనాలు ఏ విధంగా ఉన్నాయి? వాహనదారుల దగ్గర చూసిన ఆన్సర్ ఏంటి? ప్లీజ్ అన్మ్యూట్ చేయండి. ఎస్ ఆశ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం పెట్రోల్ బంకుల వద్ద సమస్య కొంత పరిష్కారం అయినట్టయితే మనకు కనిపిస్తుంది. ఏదైతే శనివారం ఆదివారం పానిక్ సిచ్యువేషన్ అటు పెట్రోల్ బంక్ యజమానులు క్రియేట్ చేసినప్పటికీ కూడా మండే రోజు మాత్రము 6 జిల్లాల కలెక్టర్లు, అటు ఎస్పీలు, జిల్లాల పోలీస్ యంత్రాంగము, అటు విజిలెన్స్ అధికారులు, కలెక్టర్లు మూకుమ్మడిగా ఆ పెట్రోల్ బంకుల యొక్క తనిఖీలు చేసి ఎక్కడెక్కడైతే ఈ షార్టేజ్ సృష్టించాలో
కృత్రిమ కొరతను సృష్టించినటువంటి పెట్రోల్ బంకుల యజమానులకు నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా ఎవరెవరైతే స్టాక్ తెచ్చుకోకుండా టైం పాస్ చేశారో వాళ్ళందరినీ కూడా అటు ఐడెంటిఫై చేసి వారు ఎందుకు స్టాక్ తెచ్చుకోలేదు వాళ్ళ యజమానులతోటి మాట్లాడి మరి అన్ని బంకులలో ఈ యొక్క పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చూడడంతో అయితే ప్యానిక్ సిచ్యువేషన్ అయితే సమసిపోయినట్టయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో సుమారు 8 పెట్రోల్ బంకులు నడుస్తున్నాయి. అయితే ఆ ఆదివారం శనివారము సోమవారం 3 రోజులు ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు ఈ 8 బంకులు మాత్రము ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజానికాన్ని వాహనదారులను ఆదుకున్నాయి. అయితే ప్రత్యామ్నాయంగా ఇవి ఉండడంతో అయితే కొంత పానిక్ సిచ్యువేషన్ అరికట్టగలిగారు. అయితే ఇటు ప్రైవేట్ యజమానులు కృత్రిమ కొరత సృష్టించి ఈ విధంగా ఒక మాఫియా తరహా తయారయ్యి వాహనదారులను ఇటు ప్రజలను ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలని చేసిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వము విజిలెన్స్ అధికారులు కలెక్టర్లు గుర్తించి ఎప్పటికప్పుడు వాటిని సద్దుమణిగేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఇటు గతంలో గ్యాస్ విషయంలో కూడా గ్యాస్ ఏజెన్సీలు ఒక మాఫియాగా తయారయ్యి ప్రజల మీద భారం వేయాలి, అధిక భారాన్ని డబ్బుల రూపంలో గుంజాలనే ఒక దుర్బుద్ధితోటే ఈ ప్యానిక్ సిచ్యువేషన్స్ కృత్రిమంగా సృష్టించి అటు గ్యాస్ మాఫియా ఇటు పెట్రోల్ బంక్ల మాఫియా యూనియన్ల పేరుతోటి కృత్రిమ కొరత సృష్టించి ఈ యొక్క వాహనదారులను ఇబ్బంది గురి చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆశ ప్రభుత్వం అయితే ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకొని ఇప్పటికైనా కలెక్టర్లను విజిలెన్స్ అధికారులను ఎప్పటికప్పటికి అప్రమత్తం చేసి రానున్న రోజులలో ఇలాంటి కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వాహనదారులు కోరుతున్నారు. అసలు రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రశాంత్. మొత్తంగా ఇవి జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్. ఎక్కడ చూసినా సరే కొన్ని ప్లేసెస్ లో పెట్రోల్ దొరుకుతున్నప్పటికీ కూడా చాలా ప్లేసెస్ లో తెలంగాణ రాష్ట్రంలో అయితే మనకి ప్రధానంగా హైదరాబాద్ లో చూసుకుంటే వాహనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రతి ఒక్కరు ఎగ్జాంపుల్ మేంగా చూసుకున్నా సరే పెట్రోల్ కావాలంటే కనుక గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉంటే తప్ప అక్కడ పెట్రోల్ లభించినటువంటి సిచ్యువేషన్స్ మనం డైరెక్ట్ గానే ఫేస్ చేస్తూ ఉన్నాము. ఒకసారి ఆదిలాబాద్ శ్రీనివాస్ మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ చేద్దాం. శ్రీనివాస్, రైతులు కూడా ఓకే మొత్తంగా ఆ విజువల్ కూడా మనకు అదే కనిపిస్తుంది. వాహనదారులు పెట్రోల్ సెల్ఫ్లన్నీ ఆపేసుకొని అది ఎప్పటికైతే అప్పుడు వెళ్దామన్న సిచ్యువేషన్స్ లో ఉన్నారు. ప్రతి ఒక్కరు అదే విధమైన పరిస్థితులు ఫేస్ చేస్తూ ఉన్నారు కూడా. ఎప్పటికీ కంట్రోల్ అవుతోంది లేదంటే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదైనా చర్యలు తీసుకుంటారా? ఇదే పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లు కూడా సరిగా లేకుండా కొట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపించాయి. ఘర్షణ వాతావరణాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ పెట్రోల్ బంకులకు సంబంధించి యాజమాన్యాలు పట్టించుకోవట్లేదు, పోలీసు అధికారులు అక్కడికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూడడం లేదు, అధికారులు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది, ఎప్పటికి ఇదంతా కంట్రోల్ కాబోతుంది అనేది ప్రభుత్వ యంత్రాంగం చెప్తున్న విధంగా సెటరేట్ అవుతుంది అనేది వెయిట్ చేసి చూద్దాం. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే. Do you know why Keshav Reddy students have been accomplishing multi-dimensional success in their chosen careers over 30 years? The answer is simple. Commitment. Commitment towards academics. Commitment towards complete schooling. Commitment towards overall development. And towards what not. And now it's your child's turn to experience it and excel. Keshav Reddy Schools.